నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు ఏఐ. 2026 జనవరి నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనాలను మించి ఎదిగింది. మరి ఈ ఏఐ వల్ల మీ ఉద్యోగం పోతుందా? భవిష్యత్తులో ఏ రంగాలకు డిమాండ్ ఉంటుంది? విద్యార్థులు ఏ దారిలో వెళ్తే కెరియర్ సేఫ్గా ఉంటుంది? గతంలో ఈ టెక్నాలజీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది? 2026 నాటి లేటెస్ట్ అప్డేట్స్తో సిద్ధం చేసిన ఈ ప్రత్యేక కథనం మీకోసం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. గత 10 ఏళ్లుగా మన ఫోన్లలో గూగుల్ మ్యాప్స్, నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్ లో కూడా ఇది ఉంది. కానీ అప్పుడు అది కేవలం మన ఆదేశాలు పాటించేది. కానీ 2023 నుంచి మొదలైన జనరేటివ్ ఏఐ విప్లవం ఇప్పుడు 2026 నాటికి రీజనింగ్ ఏఐగా రూపాంతరం చెందింది. అంటే ఇప్పుడు ఏఐ కేవలం సమాచారం ఇవ్వటమే కాదు, మనిషిలాగే ఆలోచించి సమస్యలు పరిష్కరిస్తుంది. మరి ఏ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది? ముఖ్యంగా డేటా ఎంట్రీ, బేసిక్ కస్టమర్ సర్వీస్, సింపుల్ కంటెంట్ రైటింగ్, అకౌంటింగ్ వంటి రొటీన్ పనులు చేసేవారిపై ఏఐ ప్రభావం తీవ్రంగా ఉంది. గత 2 ఏళ్లలో అనేక కంపెనీలు తమ ఎంట్రీ లెవెల్ పొజిషన్లు ఏఐ ఏజెంట్స్ తో భర్తీ చేశాయి. మాన్యువల్ కోడింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సంఖ్య కూడా తగ్గుతోంది. ఎందుకంటే ఏఐ ఇప్పుడు వేగంగా, తప్పులు లేకుండా కోడ్ రాస్తుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఏఐ కొన్ని ఉద్యోగాలు తీసేసినా అంతకంటే మెరుగైన కొత్త ఉద్యోగాలు సృష్టిస్తోంది. 2026 మార్కెట్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవారికి, వ్యూహకర్తలకు డిమాండ్ పెరిగింది. డాక్టర్లు, నర్సులు, సైకాలజిస్టులు, టీచర్లు వంటి హ్యూమన్ టచ్ అవసరమయ్యే వృత్తులు ఎప్పటికీ సురక్షితమే. అలాగే ఏఐని కంట్రోల్ చేసే ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్స్ వంటి కొత్త పొజిషన్లకు ఇప్పుడు లక్షల్లో జీతాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు తమ కెరీర్ ఎలా నిర్మించుకోవాలి. ఇకపై కేవలం టెక్నికల్ కోర్సులే కాదు, ప్రతి రంగంలోనూ ఏఐ అప్లికేషన్ నేర్చుకోవటం కీలకం. బయో సైన్స్ విద్యార్థులు బయో ఇన్ఫర్మేటిక్స్ మరియు డ్రగ్ డిస్కవరీ ఏఐపై దృష్టి పెట్టాలి. ఇక కామర్స్ విద్యార్థులు ఫిన్టెక్ మరియు ఏఐ బేస్డ్ ఆడిటింగ్ నేర్చుకుంటే తిరుగుండదు. ఇక ఆర్ట్స్ విద్యార్థులైతే డిజిటల్ హ్యూమనిటీస్, ఏఐ ఎథిక్స్ వంటి కోర్సులు ఎంచుకోవచ్చు. మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలోని సమస్యలు ఏఐ సాయంతో ఎలా పరిష్కరించాలో నేర్చుకోవటమే 2026 నాటి అసలైన విద్య. గుర్తుంచుకోండి, ఏఐ మనల్ని రీప్లేస్ చేయదు, కానీ ఏఐని వాడుతున్న మనిషి ఏఐ వాడడం తెలియని మనిషిని రీప్లేస్ చేస్తాడు. అందుకే మారుతున్న కాలంతో పాటు మనము అప్డేట్ అవ్వాలి. టెక్నాలజీని అందిపుచ్చుకుందాం, భవిష్యత్తును జయిద్దాం. ఈ రిపోర్ట్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.